లాస్ట్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను బిట్రగుంట వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళ గురించి. దానిలో 5 రోజులు ఉత్సవాలని చెప్పాను. లేదు ఈసారి మాత్రం ఈ సంవత్సరం ప్రత్యేకంగా 11 రోజులు జరుగుతాయంటండి. అవి పూర్తి డీటెయిల్స్ ఇద్దామని చెప్పి మీ ముందుకొచ్చాను. 26 ఫిబ్రవరి వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 8 గంటలకి అంకురార్పణ. 27వ తేదీ ఉదయం 7 గంటలకి తిరుమంజనం, రాత్రి 7 గంటలకి ధ్వజారోహణం. 28వ తేదీ ఉదయం 8 గంటలకి చందనాలంకారం, రాత్రి 9 గంటలకి హనుమంత సేవ. 1వ తేదీ ఉదయం 9 గంటలకి మోహిని ఉత్సవం, రాత్రి 9 గంటలకి గరుడ సేవ. 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మొక్కుబడులు జరుగుతాయి, రాత్రి 9 గంటలప్పుడు గజవాహన సేవ జరుగుతుంది. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7:30 వరకు చంద్రగ్రహణం వలన మన గుడి క్లోజ్ చేసేసి ఉంటారు. రాత్రి 8:30 అప్పుడు మాత్రం కళ్యాణోత్సవం జరుగుతుంది. 4వ తేదీ ఉదయం 9 గంటలకి రథోత్సవం, రాత్రి 7 గంటలకి తెప్పోత్సవం. 5వ తేదీ ఉదయం 9 గంటలకి సూర్యప్రభ, రాత్రి 9 గంటలకి చంద్రప్రభ. 6వ తేదీ ఉదయం 9 గంటలప్పుడు కల్పవృక్ష వాహనం, రాత్రి 9 గంటలకి అశ్వవాహనం. 7వ తేదీ 9 గంటలప్పుడు ఉదయం 9 గంటలకి చక్రవాహనం, చక్ర స్నానం చేస్తారండి. అప్పుడు కోనేట్లు ఎవరన్నా మునగదలుచుకుంటే, స్నానాలు చేయదలుచుకుంటే చేయండి. ఉదయం 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. రాత్రి 9 గంటలప్పుడు ధ్వజారోహణం. మళ్ళీ 8వ తేదీ ఉదయం 9 గంటలప్పుడు పుష్పయాగం, రాత్రికి 9 గంటలప్పుడు ఏకాంత సేవ అండి. ఎవరన్నా మిస్ చేసుకోకుండా చూడదలుచుకున్న వాళ్ళు చూసి రండి.